అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో అజయ్ ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి. ఈ కథ వినే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు అజయ్ ఏకాదశి యొక్క వ్రత కథ గురించి, మహత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. అజయ్ ఏకాదశి, పైగా మంగళవారం, పరమ పవిత్రమైనట్టి ఈ రోజున ఈ కథ వినాలి. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, జనార్దన, శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశికి ఏ పేరుంది, ఆ ఏకాదశి యొక్క మహత్యమేమిటి, ఆ విషయాలన్నీ కూడా దయతో వివరించండి స్వామి అంటూ అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీవు అడిగినటువంటి ఏకాదశి వ్రత కథ గురించి చెబుతాను, శ్రద్ధగా విను. శ్రావణ మాసంలో కృష్ణపక్ష ఏకాదశికి అజయ ఏకాదశి అనే పేరుంది. అన్ని ఏకాదశిలాగే ఈ అజయ ఏకాదశి కూడా పాపాలను నశింపజేస్తుంది అని చెబుతాడు. అజయ ఏకాదశి నాడు ఋషికేశుణ్ణి పూజించి ఉపవాస వ్రతాన్ని ఆచరించినటువంటి వ్యక్తి యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇహపరలోకాలు రెండిటిలో హితమును కలిగించేటువంటి ఏకాదశి ఇది. దీనికంటే శ్రేష్టతరమైనది వేరొకటి లేదు. నీవు నాకు ఆప్తుడవి కాబట్టే ఈ విషయం నీకు నేను చెబుతున్నాను. ఇక ఎప్పుడూ కూడా నేను నా మాట అనేది అసత్యంగానే కాదు. పూర్వం హరిశ్చంద్రుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతను చాలా కీర్తిమంతుడు, సత్య ప్రతిష్ట కలిగినవాడు. సమస్త భూమండలానికి అతను గొప్ప అధిపతి. అతను ఏదో జన్మాంతర విశేషం వలన తన రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. చివరకు తన భార్యను, కుమారుని కూడా అమ్మేసి తనను కూడా అమ్ముకుంటాడు. మహాపుణ్యాత్ముడైనటువంటి ఆ హరిశ్చంద్రుడు ఒక మాలకులస్తుడికి సేవకుడిగా మారుతాడు. కాటి కాపరి అవుతాడు. తన సత్యనిష్టను మాత్రం ఏమాత్రం విడిచిపెట్టుకోలేదు. ఆ శ్మశాన భూమికి దహనం కోసం తీసుకొని వచ్చేటువంటి శవముల మీద కప్పేటువంటి వస్త్రాలను పన్ను రూపంగా తీసుకుంటూ ఉండేవాడు. ఆ వస్త్రాలన్నింటికీ కూడా యజమానికి సమర్పిస్తూ ఉండేవాడు. అతను ఇంత మహా కష్టాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా తన యొక్క సత్యవ్రతాన్ని మాత్రం కాపాడుకుంటూ ఉంటాడు. ఆడిన మాట తప్పనూ లేదు. ఈ విధంగా ఆ మహారాజు అనేక సంవత్సరాల పాటు దుఃఖాన్ని అనుభవించాడు. చాలా సంవత్సరాలు అత్యంత దుఃఖాన్ని అనుభవించిన తర్వాత ఒకనాడు ఆ మహారాజు, ఇప్పుడు ఈ కష్టం తొలగించుకోవడానికి నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఈ దుర్గతి నుండి విముక్తి ఎలా కలుగుతుంది అని చెప్పి దుఃఖ సముద్రంలో మునిగి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆ మహారాజు దగ్గరికి అతని కష్టకాలం గురించి విన్నటువంటి ఒక మునీశ్వరుడు వస్తాడు. నిజానికి బ్రహ్మదేవుడు బ్రాహ్మణులకు, ఇతరులకు ఉపకారం చేయడం కోసమే సృష్టించాడు. ఆ రాజశ్రేష్ఠుడు తన వద్దకు వచ్చినటువంటి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని చూసి యథావిధిగా నమస్కరిస్తాడు. ఆయన్ను గౌతమ మహర్షిగా తెలుసుకుంటాడు. ఆయన సమీపంలో నిలబడి చేతులు జోడించి కష్టాలతో కూడుకున్నటువంటి తన చరిత్ర అంతా కూడా పూర్తిగా వివరించి చెబుతాడు. రాజు చెప్పినటువంటి విషయమంతా విని ఆ మహర్షి ఆశ్చర్యపోతాడు. అతని దుఃఖాన్ని పోగొట్టడానికై శ్రావణ కృష్ణ ఏకాదశి వ్రతాన్ని గౌతమ మహర్షి ఆ మహారాజుకు ఉపదేశిస్తాడు. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి అజ అనే పేరుతో పిలువబడుతుంది. ఇది చాలా పుణ్యప్రదమైనది. కాబట్టి మహారాజా, ఈ అజయ ఏకాదశి రోజున నీవు ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించు. నీ పాపాలన్నీ తప్పక నశిస్తాయి. నీ అదృష్టవశాన అజయ ఏకాదశి ఈనాటికి 7వ రోజున రాబోతుంది. దానికోసం నీవు ఎక్కువ కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ రోజు నువ్వు చేసేటువంటి వ్రతంతో నీ కష్టాలన్నీ కూడా తప్పక గట్టెక్కుతాయి. ఆ రోజున ఉపవాసంతో పాటు జాగరణ కూడా చెయ్యాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీకు ఇక మీదట కష్టం అనేదే ఉండదు. నీవు పూర్వజన్మ అందు చేసినటువంటి పుణ్య విశేషం వలన నేను నీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి ఆ మహర్షి వెంటనే
అక్కడికక్కడే అంతర్ధానం అవుతాడు. గౌతమ మహర్షి చెప్పినటువంటి మాటలు విని హరిశ్చంద్రుడు ఉత్తమమైనటువంటి ఆ వ్రతాన్ని చక్కగా శ్రద్ధతో ఆచరిస్తాడు. వ్రతం ముగిసిన తర్వాత క్షణం నందే అతని పాపాలన్నీ నశిస్తాయి. చాలా సంవత్సరాల కాలం అనుభవించినటువంటి అతని దుఃఖాలు కూడా ఆ క్షణంలోనే నశించిపోతాయి. ఏకాదశి ప్రభావం వలనే హరిశ్చంద్రుడు దుఃఖ సముద్రాన్ని దాటుతాడు. చాలా కాలం నుండి దూరంగా ఉన్నటువంటి అతని ధర్మపత్ని అతని దగ్గరికి వస్తుంది. మరణించినటువంటి కుమారుడు కూడా మరలా బ్రతుకుతాడు. హరిశ్చంద్రుడి యొక్క సత్యనిష్టను మెచ్చుకున్నట్లుగా స్వర్గంలో ఉన్నటువంటి దేవేంద్రమణులు మ్రోగుతాయి. ఆకాశంలో నుండి హరిశ్చంద్రుడి మీద పుష్పవర్షం కురుస్తుంది. ఈ శ్రావణ కృష్ణ ఏకాదశి వల్లనే అతనికి శత్రువులు ఎవరు లేనటువంటి సామ్రాజ్యం కూడా ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత హరిశ్చంద్రుడు హరిజనులతో పురుజనులతో స్వర్గానికి వెళ్తాడు. ఇంతటి గొప్ప ప్రభావం కలిగినటువంటి ఈ అజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు పాపకర్మాల నుండి విముక్తులవుతారు. తప్పకుండా స్వర్గాన్ని పొందుతారు. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ ఏకాదశి మహత్యాన్ని చదవడం వల్ల వినడం వల్ల కూడా అశ్వమేధ యాగం చేసినటువంటి గొప్ప ఫలితం లభిస్తుందంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినటువంటి అజయ ఏకాదశి యొక్క వ్రత విధానం, వ్రత కథను తులసిదళ ప్రియుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈ ఏకాదశి నాడు తులసిలతో ఎవరైతే స్వామిని పూజిస్తారో వారికి సకల పాపహరణం కూడాను. మరి ఈ రోజున తులసి మహత్యం గురించి తెలియజేసేటువంటి కథ మరొకటి ఉంది. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది పురాతన కాలం నాటి విషయం. దక్షిణ దిశలో తుంగభద్ర అని ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డున హరిహర్పూర్ అని చాలా అందమైనటువంటి ఒక నగరం ఉండేది. ఆ నగరంలో హరిదీక్షిత్ అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను చాలా ధర్మవంతుడు, మంచి స్వభావం కలిగినవాడు. మతపరమైనటువంటి పనులు చేసుకుంటూ ఉండేవాడు. అలాగే వేదాల మార్గాలను అనుసరిస్తూ ఉండేవాడు. ఆయన అన్ని శాస్త్రాలను అధ్యయనం చేశాడు. అదే బ్రాహ్మణుడికి ఒక భార్య ఉండేది. ఆమె పరమగయ్యాలి. ప్రజలందరూ కూడా ఆమెకు ఉన్నటువంటి దుర్గుణాలను చూసి ఆమెను దుర్మార్గురాలుగా పిలుస్తూ ఉండేవారు. అయితే ఆమె ఎప్పుడూ కూడా తన భర్తను అవమానిస్తూ ఉండేది. అలాగే తన భర్త గురించి చెడుగా మాట్లాడుతూ ఉండేది. తన భర్తకు చాలా బాధ కలుగుతూ ఉండేది. తన భర్త ఎప్పుడూ కూడా ఆహారం వండేది కాదు. తన భర్తకు కనీసం భోజనం పెట్టేది కాదు. ఎప్పుడు కూడా తన భర్తతో కనీసం ప్రేమగా మాట్లాడింది లేదు, ప్రవర్తించింది లేదు. తన భర్త స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చినప్పుడు ఆమె వారిని అవమానించి వారిని కూడా వెళ్ళగొట్టేది. ఆమె స్వయంగా కామంతో ఇతర వ్యభిచారి స్త్రీలతో తిరుగుతూ ఉండేది. ఎప్పుడూ కూడా ఆమె మనసు తన భర్తపై తప్ప ఇతర పురుషులపై నిమగ్నమై ఉండేది. ఆమె తన భర్తతో ఎప్పుడూ కూడా ప్రేమగా మాట్లాడేది కాదు. కానీ ఇతర అందమైనటువంటి పురుషులతో కూర్చొని మాట్లాడుతూ ఉండేది. ఆమె గ్రామంలో నడకకు వెళ్ళి దుస్తులు ధరించి ఇతర పురుషులను ఆకర్షించేది. కొన్నిసార్లు ఆమె అడవిలో ఒక చెట్టు కింద నిలబడి అందమైనటువంటి పురుషుల కోసం వేచి ఉండి కొంతమంది దుష్ట పురుషులను ఆకర్షించి తర్వాత ఆమె అతనితో ఆనందంలో మునిగిపోతూ ఉండేది. అయితే ఒకనాడు హరిదీక్షిత్ తన భార్యతో ఇలా అంటాడు: దేవి, నీ ప్రవర్తన సరైంది కాదు. నువ్వు ఇలాంటి పాపాలు కనుక చేస్తే నీకు హాని మాత్రమే జరుగుతుంది. అందుకే ఇప్పటి నుండైనా ఈ చెడు పనులను కూడా నువ్వు మానివేయాలి. నీ ప్రవర్తన వలన నాకు చాలా బాధగా ఉంది. అంతేకాకుండా నేను కనీసం గ్రామంలో తలెత్తుకొని కూడా తిరగలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. నీ ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చడం లేదు అని చెబుతుంది. అప్పుడు ఆ దుష్టురాలు ఇలా అంటుంది: నీలాంటి బిచ్చగాడిని నేను ఏ పాపం వల్ల వివాహం చేసుకున్నానో కానీ నాకే అర్థం కావడం లేదు. నా గత జన్మలో నేను పాపాలు చేసి ఉండాలి కాబట్టే నువ్వు నాకు దొరికావు అని అంటుంది. అందుకే నాకు ఇంత పేద భర్త దొరికాడు. నా కోరికలు ఏవీ తీర్చుకోలేదు. బలవంతం వల్ల నేను నీ గుడిసెలో నివసించాల్సి వస్తుంది. భిక్ష తెచ్చినటువంటి ఆహారం తినాల్సి వస్తుంది. నేను ఇక ఈ బాధను భరించలేను. ఒకరోజు నేను నిన్ను ఖచ్చితంగా విడిచిపెడతాను. నేను నీతో ఉంటే ఈ జన్మలో కూడా పాపాలు చేసేస్తాను. అందుకే ఇప్పుడు నేను వేరే ధనవంతుణ్ణి
వివాహం చేసుకుంటున్నాను అని చెబుతుంది. హరిదీక్షిత్ తన భార్యతో ఇలా చెబుతాడు, దేవి, ఇలాంటి దుర్భాషలు ఆడవద్దు. నీ భర్తను ఈ విధంగా విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన అస్సలు పెట్టుకోవద్దు. తన భర్తను విడిచి వేరే పురుషుడి దగ్గరికి వెళ్ళే స్త్రీకి హాని జరుగుతుంది. అలాంటి స్త్రీ నరకానికి వెళ్తుంది అని చెబుతాడు. ఆ దుష్ట భార్య అప్పుడు తనతో ఇలా అంటుంది, నువ్వు ఏ పని చేయకపోవడం వల్ల నువ్వు నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. భిక్షాటన చేసి నువ్వు తింటావు. అలాగే భార్యను అసంతృప్తిగా ఉంచేటువంటి భర్త కూడా నరకానికి వెళ్తాడని నీకు తెలియదా? అయినా నీతో కలిసి ఈ ఇంట్లో నివసించడం కంటే నేను వెళ్ళి నరకంలో నివసించడమే నాకు చాలా మంచిది. ఈ విధంగా హరిదీక్షిత్ భార్య తన భర్తను అనేక రకాలుగా కఠినమైనటువంటి మాటలతో అగౌరవపరుస్తుంది, అవమానిస్తుంది. అప్పుడు తనకు చాలా బాధగా ఉంటుంది. ఇక తన భార్య అగౌరవపరిచేలా మాట్లాడినందుకు అతను ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత ఒకనాడు ఆ దుష్ట స్త్రీ అడవికి వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడుతుంది. ఆమె మనసు కామంతో నిండిపోయి ఉంటుంది. ఆమె ఒక అందమైనటువంటి కామ పురుషుని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ చాలా కాలం తర్వాత కూడా ఆ ప్రదేశానికి ఎవరూ రాలేదు. అందుకే ఆమె చాలా విచారంగా ఉంటుంది. ఇక తన ప్రియమైనటువంటి వ్యక్తి కోసం అక్కడ ఇక్కడ వెతకడం ప్రారంభిస్తుంది. ఆ రోజు ఆమె ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. ఇక ఆమె ఎంతో విచారంతో తన మనసులో ఇలా అనుకుంటుంది, అయ్యో, ఈరోజు ఒక్క పురుషుడు కూడా ఈ మార్గం నుండి ఎవరు కూడా రాలేదే. ఇప్పుడు నేను నా కామాన్ని ఎలా తీర్చుకోగలను? ఈ రాత్రి నేను ఎలా నిద్రపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. నా ఈ అందమైనటువంటి శరీరాన్ని ఎవరు ఆనందిస్తారు? నా యవ్వనం అందం ఎటువంటి కారణం లేకుండా నాశనం అయిపోతుందే. ఈ అందమైనటువంటి శరీరాన్ని ఎవరు కూడా కోరుకోవడం లేదే. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నన్ను ఎవరు అంగీకరిస్తారు? నా భర్త ఏమో మూర్ఖుడు, కానీ ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం మూర్ఖపు పురుషులతో నిండి ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఇంత అందమైనటువంటి స్త్రీని ఎవరు కూడా సొంతం చేసుకోలేనటువంటి వారు చాలా మూర్ఖులే అని నాకు అనిపిస్తుంది. ఇంత అందమైనటువంటి స్త్రీని ఎవరు కూడా సొంతం చేసుకోలేనటువంటి వారు చాలా మూర్ఖులే అని నాకు అనిపిస్తుంది. నేను చాలా అందంగా ఉన్నాను. దేవతలు కూడా నన్ను సొంతం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ ఈ ప్రపంచం నాలాంటి అందమైనటువంటి స్త్రీని, అప్సరసను విస్మరించినట్టు పాపాత్ములు, అల్పులైనటువంటి పురుషులతో నిండి ఉంది. ఈ ప్రపంచం మొత్తం, ఓ ప్రభు, అందమైనటువంటి బలవంతుణ్ణి, పరాక్రమవంతుడు ఉంటే అతన్ని నా దగ్గరికి పంపించు. నేను చాలా సంతోషంగా అతనితో కాలం గడుపుకుంటూ ఉంటాను అని తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆ స్త్రీ బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తుంది. అదే అడవిలో ఒక భయంకరమైనటువంటి పులి నివసిస్తూ ఉండేది. ఆ పాపాత్మురాలి యొక్క స్వరం విని ఆ పులి మేల్కొని ఆమెను మింగివేయడానికై ఆమె వద్దకు వస్తుంది. ఇక ఆ పులి తన ముందు నిలబడి ఉండడం చూసి ఆ స్త్రీకి చెమటలు పట్టడం ప్రారంభమవుతాయి. ఆమె భయంతో వణుకుతూ ఉంటుంది. ఆ స్త్రీ ఏమి చేయకముందే ఆ పులి తన గోళ్లతో ఆమెను గాయపరుస్తుంది. ఆ స్త్రీ నేలపై పడిపోతుంది. ఆమె నేలపై పడగానే ఆ స్త్రీ అరిచి ఇలా అంటుంది, ఓ పులి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు చంపుతున్నావు? నేను ఇక్కడ నా యొక్క ప్రియుడి కోసం వెతుకుతూ ఉన్నాను. నన్ను విడిచిపెట్టు. నన్ను మింగివేయడం వలన నీకు ఏమిటి లాభం? ఆ స్త్రీ నుండి ఈ మాటలు విని భయంకరమైనటువంటి ఆ పులి ఒక్క క్షణం ఆగి నవ్వుతూ ఇలా అంటుంది, ఓ దుష్టురాలా, ఈరోజు సృష్టికర్త నిన్ను నా ఆహారంగా నియమించాడు. నీలాంటి పాపాత్ములైనటువంటి స్త్రీలను మింగివేయడం నా పని. అప్పుడే నాకు ఈ శరీరం నుండి స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడు ఆ స్త్రీ ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది, ఓ పులి, నువ్వు ఎవరు? నిజం చెప్పు. నువ్వు ఎందుకు పులిగా మారాల్సి వచ్చింది? నాలాంటి స్త్రీలను నువ్వు ఎందుకు మింగివేస్తావు? మొదట నాకు ఈ విషయం చెప్పు, ఆ తర్వాత నన్ను తిను అని అంటుంది. అప్పుడు ఆ పులి ఇలా చెబుతుంది, ఓ పాపాత్మురాలా, నా పూర్వజన్మ కథను నేనే పులిగా ఎందుకు మారాల్సి వచ్చిందో ఇప్పుడు చెబుతాను. పురాతన కాలంలో దక్షిణ దేశంలో ఒక పవిత్రమైనటువంటి నది ప్రవహిస్తూ ఉండేది. అదే నది ఒడ్డున మునిపర్ణ అనే ఒక నగరం ఉంది. ఆ నగరం అందమైనటువంటి దేవాలయాలకు, ప్రశాంతమైనటువంటి వాతావరణానికి
మతపరమైనటువంటి ఆచారాలకు ప్రసిద్ధి. అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది. నేను ఆ కుటుంబంలో జన్మించాను. నా పేరు వేదానంద. నా తండ్రి యాగాలు అన్ని ఆచారాలు చేసినప్పటికీ ఆదర్శ బ్రాహ్మణుడు. ఇంకా ఆ పులిలా చెబుతుంది. ఓ స్త్రీ, నేను నా కౌమార దశలో వేదాలను అధ్యయనం చేశాను. అలాగే ఎన్నో యాగాలను మతపరమైనటువంటి కార్యకలాపాలలో ప్రావీణ్యం సంపాదించాను. కానీ నేను పెరిగే కొద్దీ నా మనసులో సంపదపై దురాశ పెరిగింది. నేను చాలా యాగాలు నిర్వహించాను, కానీ ఆ యాగాలు మతపరమైనటువంటి ప్రయోజనాల కోసం కాదు, సంపదను సేకరించడం కోసం. మతానికి దూరంగా ఉండి వారి ఇంట్లో ఆహారం తినేటువంటి పాపులను కోసం కూడా యాగాలు చేస్తూ ఉండేవాడిని. డబ్బు కోసం దురాశతో వారి అనైతిక కార్యకలాపాలను కూడా నేను మత్తాదు ఇచ్చాను. మతం నుండి తప్పుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడు తీసుకోకూడనటువంటి వస్తువులను ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను స్వీకరించేవాడిని. నా మనసు చాలా దురాశగా మారింది. నేను అప్పు సాకుతో ఇతరుల నుండి డబ్బు తీసుకొని దాన్ని తిరిగి ఇవ్వలేదు. నేను అనేక రకాలుగా మోసాలు చేశాను. ఈ విధంగా చాలా సంవత్సరాల పాటు పాపాలు చేస్తూ గడిచిపోయాయి. కాలక్రమేణా నా శరీరం బలహీనపడిపోయింది. జుట్టు తెల్లగా మారింది. కళ్ళు మసకబారాయి. దంతాలు రాలిపోయాయి. కానీ సంపదపై దురాశ మాత్రం నా మనసు నుండి ఇంకా తొలగిపోలేదు. ఇంకా నేను పాపాలు చేస్తూనే ఉన్నాను. ఆ పులి తన యొక్క విచారకరమైనటువంటి స్వరంతో ఇలా చెబుతుంది. ఒకనాడు సంపదపై దురాశతో నేను మరలా నది ఒడ్డుకు వెళ్ళాను. అక్కడ నేను ఇతర మోసగాళ్లతో కలిసి ప్రజలను మోసం చేశాను. మేమందరం తప్పుడు మంత్రాలు జపిస్తూ ఎటువంటి ఆచారాలు పాటించకుండా దేవుళ్లను దేవతలను పూజించాం. వీలైనంత ఎక్కువ డబ్బు విరాళాలు పొందడమే ఏకైక ఉద్దేశం మాది. ఇక మతం పేరుతో మేము ప్రజలను మోసం చేశాం. ఆ రోజు నేను చాలా డబ్బులు వసూలు చేశాను. కానీ అదే సమయంలో నాకు ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆ రోజు నేను నది ఒడ్డున కూర్చొని ఉన్నప్పుడు ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. నేను దానిని తరిమి కొట్టాను. కానీ అది కోపంగా నా కాళ్ళను కరిచింది. నేను అక్కడే స్పృహ కోల్పోయాను. ఆ క్షణంలోనే నేను చనిపోయాను. నా మరణం తర్వాత యమదూతలు 2 కనిపించారు. వారు నల్లగా భయంకరంగా కనిపించారు. వారి చేతుల్లో గొలుసులు ఉన్నాయి. వారు నన్ను పట్టుకొని యమపురికి తీసుకెళ్లారు. యమపురిలో నన్ను యమరాజు ముందు నిలబెట్టారు. యమరాజు తన యొక్క దివ్య సింహాసనం నుండి నా కర్మల లెక్కను సమర్పించమంటూ చిత్రగుప్తుణ్ణి ఆదేశించాడు. చిత్రగుప్తుడు చాలా తీవ్రమైనటువంటి స్వరంతో ఇలా చెప్పాడు. ఓ యమధర్మరాజా, ఈ వేదానంద అనే ఈ బ్రాహ్మణుడు తన జీవితంలో ఎన్నో ఘోరమైనటువంటి పాపాలు చేశాడు. అతను మతం పేరుతో ప్రజలను మోసం చేశాడు. తప్పుడు మంత్రాలు జపిస్తూ యజ్ఞాలు చేశాడు. దేవుణ్ణి అవమానించాడు. డబ్బు కోసం దురాశతో అతను మతం నుండి దూరమయ్యాడు. అతను ఎప్పుడు కూడా మతాన్ని వ్యతిరేకించేవాడు. అందుకే ఈ పాపి బ్రాహ్మణుడు నరకానికి వెళ్ళడానికి అర్హుడు అని చెప్పగా అప్పుడు యమధర్మరాజు తన దూతలను ఆదేశిస్తాడు. ఈ పాపిని నరకానికి విసిరేయండి. అతను అక్కడికి వెళ్ళి తన కర్మల ఫలితాన్ని అనుభవిస్తాడు. దీని తర్వాత నేను భయంకరమైనటువంటి నరకానికి విసిరివేయబడ్డాను. అక్కడ నేను చాలా సంవత్సరాలు హింసలు భరించాను. నా ఆత్మ భయంకరమైనటువంటి బాధను భరించాల్సి వచ్చింది. చాలా సంవత్సరాల శిక్ష తర్వాత నా పాపాల కారణంగా నేను పులి శరీరాన్ని పొంది ఈ దుర్మార్గమైనటువంటి అడవిలో నివసించడం ప్రారంభించాను. తన యొక్క కథ అంతా కూడా ముగించినటువంటి ఆ పులి ఇంకా ఇలా చెబుతుంది. నా గత జన్మలో ఉన్నటువంటి పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకుంటూ నేను మహాత్ములను, సాధువులను, పురుషులను లేదా పుణ్య స్త్రీలను ఎప్పుడూ కూడా తిననని ప్రతిజ్ఞ చేశాను. పాప మార్గాన్ని అనుసరించి ఇతరులను బాధ పెట్టినటువంటి పాపులను, దుష్టులను, వ్యభిచార స్త్రీలను మాత్రమే నేను తింటాను. ఇలా చేయడం ద్వారా నేను నా పాపాల నుండి విముక్తి పొందుతానని, నేను త్వరలోనే ఈ శరీరం నుండి
విముక్తి కలుగుతుందని నాకు బాగా తెలుసు అంటూ ఆ పులి చెబుతుంది. ఆ విధంగా ఆ పులి తన యొక్క పూర్వజన్మ కథ అంతా కూడా చెప్పి ఆ స్త్రీతో ఇంకా ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది. ఓ పాపి, నీ ప్రవర్తనను గమనిస్తే నువ్వు వ్యభిచారిలా కనిపిస్తున్నావు. నీ భర్తను విడిచి ఇతర పురుషులతో ఆనందించడానికి నీవు ఈ అడవికి వచ్చావు కదా, అందుకే ఈరోజు నువ్వు ఖచ్చితంగా నా వేటగా మారిపోయావు. ఇలా చెబుతూ ఆ పులి పాపాత్మురాలైనటువంటి స్త్రీని తన పదునైనటువంటి గోళ్లతో చంపి ఆమెను తినేసింది. ఇక ఆ పులి ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయింది. ఆ స్త్రీ మరణం తర్వాత ఆ ప్రదేశం నుండి యమదూతలు ఇద్దరు కనిపించి పాపాత్మురాలైనటువంటి స్త్రీని తీసుకొని యమపూరికి వెళ్ళారు. అక్కడ ఆమెను యమధర్మరాజు ముందు నిలబెట్టారు. ఆ స్త్రీ గురించి చిత్రగుప్తుడు వివరిస్తూ, యమధర్మరాజా, ఈ యొక్క స్త్రీ చాలా పాపాత్మురాలు. ఈమె ఘోరమైనటువంటి పాపాలు చేసింది. ఈమె వ్యభిచారం చేసింది. ఈమె ఎప్పుడూ కూడా తన భర్తకు సేవ చేసేది కాదు. తన భర్తను మర్చిపోయి ఇతర పురుషులతో సుఖాల్లో మురిసిపోతూ ఉండేది. ఆమె పాపాలను విని యమధర్మరాజు చాలా కోపంగా ఉంటాడు. ఇక ఆ స్త్రీని అగ్నిగుండంలో పడవేయమంటూ ఆజ్ఞాపిస్తాడు. యమధర్మరాజు యొక్క ఆజ్ఞని విని ఆ స్త్రీ చాలా భయపడిపోతుంది. ఇక ఆ దుష్ట స్త్రీ యమధర్మరాజుతో ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది. ఓ యమధర్మరాజా, దయచేసి నా పాపాలకు నన్ను క్షమించండి. స్వామి, నేను తెలియకుండా ఇదంతా చేసేస్తాను. దయచేసి నాకు పశ్చాత్తాపపడే అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు యమధర్మరాజు, ఓ స్త్రీ, నువ్వు చేసినటువంటి పాపాలు ఖండించదగనివి. నీ పాపాలకు ప్రాయచిత్తం లేదు. నీ భర్తను విడిచిపెట్టి మరొక పురుషుడితో ఈ విధంగా వ్యభిచార సంబంధం పెట్టుకున్నటువంటి స్త్రీ ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు నీవు నరక హింసలను అనుభవించాల్సి ఉంటుంది అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు తన దూతలతో ఇలా చెబుతాడు. ఓ దూతలారా, ఈ పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీని తీసుకొని భయంకరమైనటువంటి నరకాల్లో పడివేయండి. ఆమె దానికి అర్హురాలు అని చెబుతాడు. అప్పుడు యమదూతలు ఆ స్త్రీని నరకానికి తీసుకెళ్తారు. తర్వాత ఆమెను చాలా సంవత్సరాలు మండుతున్నటువంటి నూనె కొలనులో వండుతారు. తర్వాత ఆమెను బయటికి తీసి రౌరవాది నరకాల్లో పడేస్తారు. ఆ విధంగా ఆమెను చాలా సంవత్సరాల పాటు వేరువేరు నరకాల్లో పడవేస్తారు. నరకంలో బాధపడిన తర్వాత ఆ మహాపాపాత్మురాలు అయినటువంటి ఆ స్త్రీ మరలా భూమి మీదికి వచ్చి ఒక చెండాలురాలుగా జన్మిస్తుంది. ఇక ఒక చెండాలుడు ఇంట్లో జన్మించి అనేక మంది పాపాత్ములతో కలిసి జీవించడం ప్రారంభిస్తుంది. అయితే కొంతకాలం తర్వాత ఆమె గత జన్మలో చేసేటువంటి పాపాల కారణంగా ఆమెకు కుష్టు వ్యాధి వచ్చి భయంకరమైనటువంటి నొప్పిని అనుభవించడం ప్రారంభిస్తుంది. ఆమె కళ్ళు బాధించడం ప్రారంభిస్తాయి. ఆమె ఆ బాధను భరిస్తూ తన రోజులు గడపడం ప్రారంభిస్తుంది. తర్వాత ఒకనాడు ఆమె పవిత్ర స్థలంలో స్నానం చెయ్యాల అనేటువంటి ఉద్దేశంతో లోపల రాజభవనానికి వెళ్తుంది. అక్కడ ఆమె ఒక ఆశ్రమం వెలుపల నివసించడం ప్రారంభిస్తుంది. ఆ ఆశ్రమంలో ఒక తులసి మొక్క ఉంటుంది. ఆ పాపాత్మురాలు ఆ తులసి దగ్గర ఇతర స్త్రీలు దీపం వెలిగించడం చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఒకనాడు ఆ స్త్రీ అక్కడ నివసిస్తున్నటువంటి ఒక సాధువును అడుగుతుంది. ఓ గురుదేవా, అది ఏ మొక్క? అసలు ఆ స్త్రీలందరూ కూడా మొక్క కింద ఎందుకు దీపాన్ని వెలిగిస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు. తల్లి, ఇది చాలా పవిత్రమైనటువంటి తులసి మొక్క. ఆ మొక్కను పూజించడం వల్ల సకల పాపాలన్నీ నశించిపోతాయి. తులసికి నీళ్లు పోయడం ద్వారా దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఈ పవిత్ర మొక్క దగ్గర దీపం వెలిగిస్తే అన్ని పాపాలు పటాపంచలు అవుతాయని చెప్పగా ఆ సాధు మాటలు విని ఆ స్త్రీ చాలా సంతోషించి అతనితో ఇలా చెబుతుంది. ఓ గురుదేవా, చాలా పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఈ పవిత్రమైనటువంటి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే ఆమె పాపాలు నశిస్తాయా అని అడుగుతుంది. నిజం తల్లి, ఒక స్త్రీ ఘోరమైనటువంటి పాపాలు చేసినా ఆమె పాపాలు నశిస్తాయి. తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఆమె జన్మ జన్మల పాపాలు కూడా నశిస్తాయి. కానీ తల్లి, నీవు ఎవరు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు ఆ ఋషివర్యుడు. అప్పుడు ఆ స్త్రీ, నేను మహాపాపిని. వ్యభిచారం, అనేక రకాల పాపాలు చేశాను. నా పాపాల వల్ల నేను ఇంత దారుణమైనటువంటి స్థితిలో పడిపోయాను.
దయచేసి నాకు ఈ పాపాలను వదిలించుకునేటువంటి మార్గం ఉంటే చెప్పండి అని చెప్పి వేడుకుంటుంది. అప్పుడు ఆ ఋషి, అయితే నీవు తప్పకుండా ఈ తులసి దగ్గర దీపం వెలిగిస్తే నీ పాపాలు దోషాలు అన్నీ అంతమవుతాయని చెబుతాడు. సాధు మాట విని ఆ పాపాత్మురాలు కూడా అలాగే చేస్తుంది. ఆమె తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తుంది. ఆ విధంగా ఆ స్త్రీ ప్రతిరోజు అదే స్థలంలో తులసి దగ్గర దీపం వెలిగించడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఒకనాడు ఆ స్త్రీ సాయంత్రం వేళ తులసి దగ్గర దీపం వెలిగించడం ప్రారంభించింది. ఆ క్షణంలోనే ఆమె హఠాత్తుగా చనిపోయి నేలపై పడుతుంది. ఆ స్త్రీని యమలోకానికి తీసుకువెళ్ళడానికై 2 యమదూతలు ఆ ప్రదేశంలో కనిపిస్తారు. ఇక ఆమెను యమలోకానికి తీసుకువెళ్ళడానికై వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో అక్కడ ఆ దివ్యదూతల వారు మరెవరో కాదు, విష్ణుదూతలు. అత్యంత ప్రకాశవంతంగా దివ్య ప్రకాశం కలిగినటువంటి 2 అక్కడ కనిపిస్తారు. వారి శరీరాల నుండి బంగారు కాంతి కిరణాలు వెలువడతాయి. అవి చుట్టూ ఉన్నటువంటి చీకటిని సైతం పారద్రోలుతాయి. వారి స్వరూపం చాలా ఆకర్షణీయంగా దివ్యంగా ఉంటుంది. వారిని చూసినప్పుడు ఎవరి హృదయమైనా భక్తితో నిండిపోతుంది. వారి ముఖాల్లో ప్రకాశవంతమైనటువంటి చిరునవ్వు ఉంటుంది. అది అపారమైనటువంటి కరుణాదయకు చిహ్నం. వారి బట్టలు రత్నాలతో పట్టుతో నీలం బంగారు రంగులతో మెరుస్తూ ఉంటాయి. వారి వ్యక్తిత్వంలో వైకుంఠ సౌందర్యం వెల్లి విరిసినట్టు ఉంటుంది. ఇక ఆ విధంగా వాళ్ళను చూసినటువంటి యమదూతలు, మీరు ఎవరు, ఎందుకు మమ్మల్ని ఈ స్త్రీని యమలోకానికి తీసుకువెళ్ళకుండా మాకు అడ్డుగా నిలుచుకొని ఉన్నారు అని యమదూతలు వారిని ప్రశ్నిస్తారు. అప్పుడు వారు, మేము విష్ణుదూతలం మధురమైనటువంటి స్వరంతో ఇంకా ఇలా చెబుతారు, ఓ యమదూతల్లారా, ఇప్పుడు మీరు ఈ స్త్రీని తీసుకొని వెళ్ళడానికి వీలు లేదు. ఈ స్త్రీ తులసిని సేవించింది. ఆమె తన పాపాలన్నింటినీ కూడా ఆ దీపం వెలుగులో దహనం చేసింది. ఇప్పుడు ఆమెను మేము విష్ణులోకానికి తీసుకువెళ్ళాలి. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ఇది. ఆమెను స్వామి తీసుకురమ్మని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. కాబట్టి ఆమె ఇప్పుడు స్వర్గానికి అర్హత పొందింది అంటూ విష్ణుదూతల యొక్క మాటలు విన్నటువంటి తర్వాత ఆ యమదూతలు ఆ స్త్రీని అదే స్థలంలో విడిచి యమలోకానికి తిరిగి వస్తారు. అక్కడ వారు మొత్తం సంఘటన అంతా కూడా యమధర్మరాజుకు వివరిస్తారు. అప్పుడు విష్ణుదూతలు ఆ స్త్రీని దివ్య విమానంలో స్వర్గానికి తీసుకెళ్తారు. ఇంకా తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఆ స్త్రీ చేసినటువంటి పాపాలు మొత్తం ఈ విధంగా నశించిపోయాయి. ప్రతి సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించేటువంటి స్త్రీ అదృష్టవంతురాలు అవుతుంది. అలాగే ఆమె చేసినటువంటి గత జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ నశించి ఆమె ఆనందం, సంపద వృద్ధి పొందుతాయి. ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించేటప్పుడు తప్పకుండా ఓం తులసి దేవ్యే విద్యయే విష్ణుప్రియే ధీమహి తన్నో వృంద ప్రచోదయాత్ అంటూ ఈ విధంగా తులసిని స్మరించాలి. 1000 కుండల అమృతాలతో స్నానం చేసిన తర్వాత కూడా శ్రీహరికి మానవులు ఒక్క తులసి ఆకును సమర్పించడం వల్ల లభించే అంత సంతృప్తి లభించదట. అలాగే మరణ సమయంలో తన నోటిలో తులసి ఆకు నీటిని పొందినటువంటి వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొంది తర్వాత శ్రీకృష్ణుడు నివాసానికి వెళ్తారు. భక్తుడు తులసి దగ్గర దీపం వెలిగించినప్పుడు ఆ కాంతిలో ఉన్నటువంటి శక్తి ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది, సానుకూలతను వ్యాపింపజేస్తుంది. ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుగజేస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి దేవతల యొక్క కృపను మరింత ఆకర్షించేలా చేస్తుంది. దీపం యొక్క కాంతి అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞాన జ్వాలను వెలిగిస్తుంది. తులసి దగ్గర దీపం వెలిగించడం వలన వ్యక్తిలో స్వచ్ఛత, పవిత్రత ఏర్పడుతుంది. ఇది అతని భక్తిని, ధ్యాన శక్తిని మరింత పెంచుతుంది. ఒక వ్యక్తి తులసి దగ్గర దీపం వెలిగించి హారతి ఇచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మరింత సులభంగా సాధింపబడుతుందని నమ్ముతారు. ఇది సాధకుడి యొక్క మనసును స్థిరత్వం, శాంతి వైపు నడిపించేలా చేస్తుంది. ఈ విధంగా సూర్యాస్తమయ సమయంలో కూడా తులసి దగ్గర దీపం వెలిగించే ఆచరణాన్ని నిర్వహించడం వలన చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మరి ఈ రోజున ఈ యొక్క ఏకాదశి నాడు పరమ పవిత్రమైనటువంటి
తులసి మొక్క యొక్క మహత్యం గురించి తెలియజేసినటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి ఆ నారాయణుని ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.